నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు లక్ష్మీకుమారి, పొత్తూరి సుబ్బయ్య, సల్లూరి సత్యానందం విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర గేట్లు తాళాలేస్తున్నాయి, తలుపులు తాళాలేస్తున్నాయి అని మాట్లాడారు. అంటే మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా వేశారనా, లేకపోతే మీకు భయపడి వేశారనా, అదే మాకు అర్థం కావట్లేదు. మీరందరూ లోపలికి వెళ్ళి మీటింగ్లు పెట్టుకోవడానికి అదేం పార్టీ ఆఫీస్ కాదు, అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఈ రోజున సెలవు దినం సందర్భంగా మరి ఆఫీస్కి తాళాలు వేసుకుంటారు, ఉద్యోగస్తులందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు. కాబట్టి మరి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి మరి తీరాల్లో ప్రజల దృష్టికి వచ్చింది, చాలాసార్లు జరిగినాయి. కాబట్టి తాళాలు వేసుకున్నారు, దానికి మీరు మాట్లాడేదానికి అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అంటే మీరు కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తామని మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఆలోచించుకొని మాట్లాడుతున్నారు? ఈ రోజున సెలవు దినం సందర్భంగా మరి తాళాలు వేస్తారు. బాబు జంజనం శ్రీనివాసరావు గారు, నువ్వు నిజంగా బాబు జగజ్జీవన్ రావు గారికి ప్రేమపూర్వకంగా దండలు వేయాలనుకుంటే 10 అడుగుల విగ్రహం దగ్గరికి రావాలి, కానీ 4 గోళ్ల మధ్యన ఫోటోకు దండేసేది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసున్నారు నాయన, అది కూడా ఉప ప్రధానిగా చేస్తున్నారు. అది కూడా తెలియకుండా 4 గోళ్ల మధ్యన నువ్వు సెలవు దినంలో, అది కూడా సెలవు దినంలో ఆయన్ని అవమానపరుస్తున్నావు. ఈ అవమానం ఎస్సీలని అవమానపరచడంలో నువ్వు దిట్టవని నాకు తెలుసు. ఎందుకంటే 2022లో ఇదే నెల చివరిలో ఆ అత్యవసర సమావేశంలో ఒక ఎస్సీ కౌన్సిలర్ అయిన నన్ను నువ్వు 3 నెలలు సస్పెండ్ చేసావు అకారణంగా. అదేవిధంగా మొన్న కూడా కూర్చోరా అని ఒక ఎస్సీ కౌన్సిలర్ని పట్టుకొని నన్ను రా అని సంబోధించావు. ఎస్సీ చట్టం గురించి కొంతమంది ఎస్సీ నాయకులు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ చట్టం అమలుమించదా? ఈ రోజు బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు అర్పించడానికి అందరూ వస్తున్నారు. అలాగే ఈ రోజున మా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు మాలకొండయ్య గారు వచ్చారు. మీరు రావాలనుకుంటే మేము మన సెలవు రోజున మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నాయి, కొన్ని ఫైల్స్ పోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, కొంతమంది స్క్రాప్లు అవన్నీ నూపుతున్నారు. సెలవు రోజుల్లో మీకేం పని? సెలవు రోజుల్లో వెళ్ళేది మంచోళ్ళు కాదు, వెళ్ళేది దొంగలు వెళ్తారు, అది తెలుసుకోండి ముందుగా. అలాగే అవిశ్వాసానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. అవిశ్వాసానికి బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ లో బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకి వీడ్కోలు సభ నిర్వహించామని కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆదివారం రాత్రి రేపల్లె క్రైస్తవ సంఘాలు మరియు చెరుకుపల్లి క్రైస్తవ సంఘాల పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై నిరసన వ్యక్తం చేశారు. చెరుకుపల్లి మండలం క్రైస్తవ సంఘ నేతలు, రేపల్లె క్రైస్తవ సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా క్యాండిల్స్ చేత పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది. जोहार मास्टर पगड़ाला प्रवीण कुमार गारू, जोहार
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు, జోహార్ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు. రచించారు దళిత క్రైస్తవులపై ఈరోజు డాక్టర్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని ఉద్దేశించి సేవ చెప్తుంది. క్రైస్తవులు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. వారు ప్రపంచ శాంతిని కోరుకునేవారు. క్రైస్తవులు దేశ సౌభాగ్యాన్ని కోరుకోవడానికి వారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ప్రజలందరూ సురక్షితంగా బ్రతకాలని శాంతిని కోరుకునే మార్గాన్ని యేసు ప్రభు వారు మన అందరికీ కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాల సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి సువార్త కోవడానికి వెళ్తుంటే అనుకోకుండా మరి దాడి జరిగింది. ఇప్పటికీ చాలా మందికి అనుమానం ఏమిటంటే అది హత్య ఆత్మహత్య అనేది ఎవరికి ఇంకా తెలియలేదు. అయితే మాకు ఒకటి క్రైస్తవులు అనబడే వారికి, క్రైస్తవ సంఘాలకు, దళిత క్రైస్తవులందరికీ కూడా చట్టం మీద, పోలీసుల మీద, ప్రభుత్వం వారి మీద, దేవుని మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకు ఉంది. ఎవరు నిందించట్లేదు, దూషించట్లేదు. ఇది విమర్శించే ర్యాలీ కాదు, శాంతి ర్యాలీ. ప్రేమతో మరియు ఆ కుటుంబానికి నెమ్మది కలగాలి. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్, చీరాల రోటరీ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత హృదయ నిపుణులు ఐ బాబురావు మధుమేహం, గుండె జబ్బులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే తర్వాత తర్వాత అన్నిటికంటే లిఫ్ట్ ప్రొఫైల్, తర్వాత ఈసీజీ పట్టిగా ఇవన్నీ కూడా ఎవరీ మనం చేసుకుంటుంటే డయాబెటీస్ ప్రభావం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ 5 years ఎలాంటి ప్రాబ్లం ఉండదు. షుగర్ ఐడెంటిటీ లాగా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 5 years దాటిన తర్వాత మనకి తెలిసిన ప్రాబ్లం స్వరం మనకి బీపీ వస్తూ ఉంటుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కిడ్నీలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా 5 years తర్వాత ఏదో ప్రాబ్లం మనం వెంటాడుతుంటాం. అంటే దాన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటుంటే అది అదే ఆత్మ భావన. ఇవేంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాన్ని మాత్రమే డిసైడ్ చేస్తారు. అవి ఇద్దరు మంచిగా చూస్తాం, కానీ మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తా ఉంటామో మనకు అప్పుడు అవ్వలేదు. అది ఆత్మ సంబంధించిన రిపోర్ట్ డిసైడ్ చేసుకోవాలి. చాలా మంది ఆయాసం వచ్చేసి ఐడియాలు తెలుసుకొని తక్కువ ఆయాసం అవుతా ఉంటారు. అప్పుడు రిపోర్ట్ వేసుకుంటే అది బాగా హార్ట్ ప్రాబ్లం అయిపోయి బాగా పట్టేసి అది టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత కూడా బీపీ 2 ప్రకారాలు, ప్రైమరీ హైపర్టెన్షన్, సెకండరీ హైపర్టెన్షన్. ప్రైమరీ హైపర్టెన్షన్ అంటే కారణం లేకుండా మళ్ళీ అంటే కారణం సరిగా ఐడెంటిఫై. రెండోది సెకండరీ హైపర్టెన్షన్. సెకండరీ హైపర్టెన్షన్ వేరే కారణంలో బీపీ రావడం. షుగర్ ఉంటే బీపీ వస్తాం, బీపీ ప్రాబ్లం ఉంటే బీపీ వస్తాం, వాళ్ళు లావు ఉంటే బీపీ వస్తాం. ఇది సెకండరీ హైపర్టెన్షన్. వీళ్ళు అలాగే కూడా రైట్ కంట్రోల్ డిస్లెక్సేసి పెరిగింది, రైట్ కంట్రోల్ డిస్లెక్సేసి పెరిగింది. అక్కడే మనం డిసైడ్ అయిపోతాం. ఏది చిన్నపాటు ఇబ్బంది వెంటనే వెళ్ళి ఈజీ తీసుకుని మనం డౌట్ అయిపోతాం. అది మొత్తం సరే దాని జాగ్రత్త అర్థం చేసుకుంటాం. కాబట్టి చెప్పేది అది సింహాసనాన్ని రవిశాస్త్రం ఆయన ఒడియో నుంచి హైదరాబాద్ రాత్రి పడుతున్నారు. పడుకు మీరు నెక్స్ట్ డే జరిగిపోతాం. షుగర్ డౌన్ అయిందంటే ఏంటంటే సమస్య పడతా ఉంటాయి, బాగా తీసుకుంటా మస్తు మస్తుగా అనిపిస్తా ఉంటారు. ఎల్ల ఎక్కువ ఉంటుందంటే
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల వారి అనుసంధానంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిరుపమ మీడియాతో మాట్లాడారు. అందరి విశ్వాసాలను గౌరవించే విధానమే క్రైస్తవమని బట్టిప్రోలులోని క్రైస్తవ సంఘాల కాపురులు విశ్వాసులు ముక్త కంఠంతో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలని వెలికి తీయాలని క్రైస్తవులకి న్యాయం జరిగించాలని పాస్టర్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గొప్ప ఆధిక్యతలకు మూలమైనటువంటి మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి దళిత క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారని, ఈ సమాజంలో దళితుల పట్ల దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులను అలాగే వారి పట్ల కక్షపూరితమైనటువంటి ఉద్దేశాలను మనం ఖండిస్తూ మనుషులందరూ ఒకటే, అందరూ కూడా సమానత్వం కలిగి ఉన్నామని ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని ఈ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఎవరు కూడా అల్లరి చేయకుండా అందరూ సమాధానకరంగా మనం ర్యాలీ కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. రెవరెండ్ పగడాల ప్రవీణ్ గారు అకాలమైనటువంటి మరణానికి గురయ్యారు. మరి వారి మరణాన్ని వీరందరూ ఇక్కడ రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే వారికి మరణాన్ని జస్టిస్ చేయమని, న్యాయం చేయమని. ఎందుకంటే క్రైస్తవులు అయ్యగారు చెప్పినట్లు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేవారు, వారు మంచి మాటలు చెప్పేవారు, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేటువంటి మనసు వారికి ఉండి అనేకులను మంచి మార్గంలో నడిపించేటువంటి వారు క్రైస్తవుడు. కనుక పగడాల ప్రవీణ్ గారు క్రైస్తవులకి ఒక ఆణిముత్యం లాంటి వారు. ఎందుకంటే వారి యొక్క స్పీచ్లు కానీ వారి యొక్క మాటలు కానీ ఒక ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతో విలువైన విషయాలు ఆయన బయటకు తీసుకొచ్చేవాళ్ళు. మరి అనుకోని విధంగా మరి ఏం జరిగిందో తెలియదు, దేవునికి తెలుసు. రెంటచింతల గ్రామంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగిరెడ్డి చేతుల మీదుగా స్థానికంగా మెయిన్ సెంటర్ లో పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగిరెడ్డి, జనరల్ సెక్రటరీ సంగం చెన్నకేశవులు, కొత్త రాజేశ్వరరావు, కోశాధికారి మండలం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गाరి నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ నాయకత్వం
భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం వందే భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి అంచెలంచెలుగా ఎదిగి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా రెండింతల మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పార్టీ మండల అధ్యక్షుడు కోయ నాగిరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి విజయసారథి, మండల పదాధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. పార్టీ కార్యకర్తల కోసం, కార్యకర్తల రక్షణ కోసం ఏదైనా పనిచేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవాలా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అగ్రపీఠన నిలబెట్టాలనడానికి ఒక నరేంద్ర మోడీ, ఒక అమిత్ షా, అలానే మన రాష్ట్రంలో తీసుకుంటే కేంద్ర మంత్రి, అలానే రాష్ట్ర మంత్రి, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు ఉన్నత స్థానాలు అధిరోహించారు. అలానే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పార్టీ కోసం పనిచేసి, పార్టీకి అంకితంగా ఏదో మనం ఉద్యమం చేశామనుకుంటే ఆ పార్టీ కోసం పనిచేసి పార్టీని మనం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్, జై హింద్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పలు రకాల పుష్పాలతో బాబా వారికి విశేష అలంకరణని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అన్నప్రసాదాలని స్వీకరించారు. అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః. బ్రహ్మంతరే కలియుగే ప్రథమపాదే హిందూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే సుసూక్ష్మ సకల అరిష్ట స్థానేషు సువేతరాః తేషాం పుత్ర పీడోప ఉపశాంతయే బృహస్పతి గ్రహ ఆనుకూల్యత సిద్ధిరస్తు. ఓం బృహస్పతయే శివరః ఆదివంతమానకృమయ్యేను యదేవే చౌకసప్రజాతస్మాత్ త్రివణే చక్రం బ్రహ్మయజ్ఞ ఆనందం వృత్తాంతదేవ సురదో వేణావః సవద్యావమాస. देवताभ्यो नमः ध्यायामि ज्ञान समर्पयामि आवाहयामि आत्मं समर्पयामि అందరూ కూడా కలిసి నమస్కారం చేసుకోండి, మాట్లాడొద్దండి.
जनार्दनार्दने परमेश्वर परमेश्वरी श्रीरामचंद्र स्वामी देवताभ्यो नमः यत्रोदितं मया परिपूर्णं तदस्तु मे ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.